వెయిట్ రిడక్షన్ కోసం ఫుడ్ తినడం మానేస్తారు. తిండి మానేయడం అనేది ఎంత మాత్రం సొల్యూషన్ కాదు. ఇలా ఒక నెల రోజులు చేస్తే ఒక 3 కిలోల దాకా వెయిట్ తగ్గే అవకాశం ఉంది అన్నమాట. హాయ్ హలో నమస్తే. నవేడేస్ చాలామందిని వేధిస్తున్న అతి ప్రధానమైన సమస్య ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సా విధానం ఉందని, ఈ ఒక్క రెమెడీ ఫాలో అయితే ఈజీగా అంటే సునాయాసంగా వెయిట్ లాస్ అవ్వచ్చునని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు. సో ఆ టిప్స్ ఏంటి, మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా వెయిట్ లాస్ అవుతాము అనే ఫుల్ డీటెయిల్స్ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వెయిట్ లాస్కు అద్భుతమైన ఒక థెరపీ లాంటిది ఉందని చెప్తున్నారు. సో ఏంటి సార్, మా వ్యూవర్స్ కోసం ఆ టిప్స్ ఏంటో మాకు ఈరోజు వివరించండి. సో దానికి వెళ్ళే ముందు అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి సార్ అసలు? సో మన హ్యూమన్ బాడీ అనేది ఆ డిఎన్ఏ ఉంది కదా, ఆ డిఎన్ఏ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఓకే. అండ్ ఈ డిఎన్ఏ అనేది ఏదో ఇవాళ నేను పుడితే ఇప్పుడు నేను కొత్తగా తయారు చేసుకున్న డిఎన్ఏ కాదు. మానవ జాతి పుట్టినప్పటి నుండి వస్తున్నటువంటి మార్పుల్ని మొత్తం రికార్డ్ చేసి మెమరీలో పెట్టుకున్నటువంటి డిఎన్ఏ. సో ఆ డిఎన్ఏ కంప్లీట్గా హ్యూమన్ బీయింగ్స్ తాలూకా సెల్యులర్ మెటబాలిజంని, ఫ్యాట్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే. డిఎన్ఏ అనేది బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఎలా ఉంటే మిగిలిన సెల్స్ ప్రొడక్షన్ అవంతా అలా ఉంటుంది అనమాట. సో అటువంటి డిఎన్ఏలో రికార్డ్ అయిపోయి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఏంటి అంటే, మన వాళ్ళు హంటర్ గ్యాదరర్స్. అంటే ఒకప్పుడు మనుషులు ఏంటంటే హంటింగ్ చేసి ఫుడ్ని గ్యాదర్ చేసేవాడు. ఆ వేట దొరికినప్పుడు అదొక పండుగ, బాగా తినేవారు. మిగిలిన టైంలో ఏదో వెజిటబుల్స్ అవి తినేవారు. అండ్ బాగా ఆ వేట కోసం విపరీతంగా శారీరక శ్రమ చేసేవాడు. దొరికినప్పుడు శరీరం ఏంటంటే ఆ దొరికినటువంటి ఆహారంని ఎంత శక్తి కావాలో అంత శక్తిని తయారు చేసుకుని మిగిలిన దాన్ని స్టోర్ చేసుకునేది. ఓకే. సడన్ గా ఎప్పుడో కరువు కాటకాలు వస్తే ఫుడ్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఆ ఫ్యాట్ ని కొంచెం కరిగించుకుని వాడుకునేది అనమాట. సో కరువు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కోసం ముందే దొరికినప్పుడు దాచుకోకుండా చాలా జాగ్రత్తగా భద్రపరచుకొని ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది ఒక అలవాటు ఉన్నది అనమాట. ఓకే. సో జనరల్ గా వెయిట్ పెరగగానే ఏం చేస్తారు, వెయిట్ రిడక్షన్ కోసం ఫుడ్ తినడం మానేస్తారు. ఫుడ్ తినడం మానేస్తే ఏదో కరువు వచ్చింది అనుకుంటుంది శరీరం అనుకుని ఇంకా తక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ కొన్నాళ్ళు ఫుడ్ తినడం మానేశారు, కొంత వెయిట్ తగ్గారు. మళ్ళీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకు బాగా దొరుకుతుంది అని చెప్పి తిన్నట్టుగా మ్యాక్సిమం ఫ్యాట్గా మార్చేసి మళ్ళీ ఎప్పుడన్నా కరువు వస్తుందేమో అప్పుడు వాడుకుందాం అని చెప్పి పూర్తిగా ఫ్యాట్గా మార్చేస్తుంది అనమాట. అలా మార్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా డైటింగ్ చేసి మళ్ళీ నార్మల్ ఫుడ్కి రాగానే ఇదివరకు ఎంత వెయిట్ ఉన్నారో అంతకన్నా ఎక్కువ వెయిట్ పెరిగిపోతారు. ఇలా మనం చాలా కామన్ గా చూస్తుంటాం. డైటింగ్ వెయిట్ లాస్ అయ్యేందుకు డైటింగ్ చేసేవాళ్ళు అంటే తినడం మానేయడం అనేది తప్పు అంటారు. తప్పు, డెఫినెట్లీ తప్పు. ఇప్పుడు మనం ఇంత ఆహారం తింటున్నాం అండి, అందులో ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్డ్ గా ఉండడం వల్ల మాక్సిమం అందులో 80-90% ఫ్యాట్ గా మారిపోయి కొంత మాత్రమే ఎనర్జీ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందులో సగం తిన్నాం, అప్పుడు అందులో సగమే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇంకా నీరసం అయిపోతాం అనమాట. ఇంకా బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందదు. సో అందువల్ల తిండి మానేయడం అనేది ఎంత మాత్రం సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ అసలు కాదు. ఏదో తాత్కాలికంగా కొంత తిండి మానేసాం కాబట్టి కొంత ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గుతుంది కాబట్టి వెయిట్ తగ్గడం కనబడుతుంది. బట్ పూర్తిగా వెయిట్ తగ్గాలి, అది పర్మనెంట్గా తగ్గాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి. ఓకే. సో ఒబెసిటీ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్. సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం. శారీరక శ్రమ ఇన్యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అండ్ విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల కూడా తిన్న దాంట్లో మాక్సిమం ఫ్యాట్గా మారిపోతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ డిస్టర్బ్డ్ మైండ్ రెండు కూడా ఒబెసిటీని పెంచుతున్నాయి. అండ్ ఒబెసిటీ వల్ల హైథెరోస్క్లెరోసిస్ వచ్చి గుండె జబ్బులు రావడం, డయాబెటీస్ రావడం, క్యాన్సర్ రావడం, ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆయుర్వేద విధానం వచ్చేసరికి వెయిట్ లాస్ అయ్యేందుకు అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఏంటి సార్ రెమెడీస్?
అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఆయుర్వేదంలో లైఫ్ స్టైల్ మార్చుకోమంటారు, లైఫ్ స్టైల్ మార్చుకోమంటారు. హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఏ విధంగా ఉండాలంటారు? అంటే సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేవడం అనేది కంపల్సరీగా ముందు అలవాటు చేసుకోవాలి. అండ్ తొందరగా పడుకొని పోవడం, 9-9:30 కల్లా నిద్రపోవడం, ఈ రెండు చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ పూర్తి అంటే మన శరీరం లోపల ఈ మెటబాలిజంని పూర్తిగా నార్మల్సీకి తీసుకుని రావాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి. రిగరస్ ప్రాణాయామం చేయడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. అది చేస్తూ ఒక సింపుల్ పద్ధతిలో మన ఇంట్లోనే చేసుకునేటువంటి ఒక సింపుల్ చిట్కా చెప్తాను, అది చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ రిడక్షన్. సో మన ఇంట్లో చాలా స్పైసెస్ మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు మనం ఒక 4 రకాల స్పైసెస్ చూపిస్తున్నాం. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పసుపు. ఇవన్నీ కూడా మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేసేటువంటివి అనమాట. అయితే ఎక్కువగా తీసుకుంటే ఓవర్ స్టిమ్యులేట్ కూడా చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎసిడిటీ, అల్సర్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఔషధ ద్రవ్యాలు కాబట్టి వీటిని ఆహారంలా కాకుండా ఔషధంగా తీసుకుంటాం అనమాట. దాల్చిన చెక్క అనేది డయాబెటీస్ ని తగ్గిస్తుంది, ఒబెసిటీని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. సో దాల్చిన చెక్కలో అద్భుతమైనటువంటి ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ దాల్చిన చెక్క కషాయం తీసుకోవడం వల్ల ఒబెసిటీ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం డయాబెటీస్ కూడా తగ్గుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే లవంగాలు. సో లవంగాలు అనేది ఒక ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి అండ్ బాడీ లోపల ఏ విధమైనటువంటి మైక్రోబియల్ ఇన్ఫెస్టేషన్ జరగకుండా కాపాడేటువంటి అద్భుతమైన ప్రాపర్టీ ఉన్న లవంగాల్ని వెయిట్ లాస్ కూడా మనం ఉపయోగిస్తున్నాం. యాలకులు మన డైజెస్టివ్ ఫైర్ని స్టిమ్యులేట్ చేయడమే కాకుండా ఈ లవంగాలు, దాల్చిన చెక్క తాలూకా ఎక్సెస్ హీట్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వెయిట్ లాస్ మీద పనిచేస్తూ వీటి నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే పసుపుకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ చెప్తే ఒక చిన్న వీడియో సరిపోదు. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ దగ్గర నుండి పెయిన్ తగ్గించే ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒబెసిటీకి కూడా మనం ఈ పసుపుని వాడుతున్నాం. సో ఈ 4 హెర్బ్స్ని కూడా పెద్ద కాంప్లికేషన్ ఏం లేకుండా దాల్చిన చెక్క ఒక 2 గ్రాములు, అలాగే యాలకులు ఒక 2 గ్రాములు, లవంగాలు ఒక 2 గ్రాములు, పసుపు ఒక 4 గ్రాములు తీసుకుని కొంచెం కసబస కొట్టేసి నీటిలో వేసి చక్కగా మరిగిస్తాం. బాగా మరిగించి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేస్తే 1/2 గ్లాస్ అయ్యేదాకా మరిగిస్తాం. బాగా దగ్గరికి మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని వడగట్టేసేయాలి. వడగట్టేసి దానిలో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగాలి పొద్దున్నే పరగడుపున. సో 2 గ్రాములు 2 గ్రాములు 2 గ్రాములు, ఇది ఒక 5 గ్రాములు. రోజుకి ఒక్కసారి పరగడుపున మంచి చక్కటి డికాక్షన్ చేసి ఆ డికాక్షన్లో నిమ్మకాయ పిండుకొని పొద్దున్నే పరగడుపున తాగాలి. ఇలా ఒక నెల రోజులు చేస్తే ఒక 3 కిలోల దాకా వెయిట్ తగ్గే అవకాశం ఉంది అనమాట. ఇంకా వేరే పెద్దగా మెడిసిన్స్ అవి ఏం వాడకుండా, డైటింగ్ చేయకుండా, అడిషనల్ గా మనం కొంత ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాణాయామం చేస్తూ చాలు. ప్రాణాయామం రిగరస్ గా ప్రాక్టీస్ చేస్తూ సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఈ డికాక్షన్ తీసుకుని మంచి హెల్దీ ఫుడ్ అంటే సాత్వికమైన ఆహారం, అప్పటికప్పుడు ఉండేటువంటి ఆహారం తొందరగా ఎర్లీగా తీసుకుని ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తే ఆ ఒక్క పని చేస్తే చక్కగా బ్రహ్మాండంగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. రైట్ సార్, ఇప్పుడు ఈ వెయిట్ లాస్కి ఈ చిట్కా అయితే సూచించారు. సో ఇది వెయిట్ లాస్కేనా, ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారు దీనివల్ల? ఇది అద్భుతమైనటువంటి ఇమ్యూన్ బూస్టర్. రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి, మళ్ళీ జ్వరాలు అవి రాకుండా ఉండడానికి, బాడీ తలక ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడానికి పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉండి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. స్కిన్ ఇరిటేషన్, అలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇండైజెషన్, గ్యాస్ ట్రబుల్, అలాగే ఎసిడిటీ, కడుపు ఉబ్బరము, టైట్గా అయిపోవడము, తిన్న వెంటనే చాలా టైట్గా అనిపించడము, ఆకలి వేయకపోవడము, అజీర్ణము, ఇలాంటి వాటిని కూడా ఇది సేమ్ ఇదే ప్రాబ్లంకి వాడేటువంటి ఈ డికాక్షన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తుంది. సో వెయిట్ రిడక్షన్తో పాటు దాని అదర్ కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా ఇది చేస్తుంది కాబట్టి ఇది మేము చాలా మందికి ఇచ్చి చూసాం, బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనము రెగ్యులర్గా అందరం వాడచ్చు. సో ఇప్పుడు వెయిట్ లాస్కే కాదు, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. అయితే మనం డైలీ లైఫ్లో కంపల్సరీ యూజ్ చేయాల్సిందే ఈ ప్రోడక్ట్. సూపర్ టిప్ అయితే ఈరోజు మాకు సూచించారు సార్. అసలు వెయిట్ లాస్ కోసం అని చెప్పి మనం అడిగితే దానికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీరు యాడ్ చేస్తూ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.